నమస్తే అవధాని. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఎలక్షన్ కమిషను చనిపోయిన వాళ్ళు లేదా రెసిడెన్స్ మారిన వాళ్ళు ఇట్లా మారిన వాళ్ళ ఓట్లు తీసేయడానికి చేసిన ఒక ప్రయత్నం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది బీహార్లో చేసినప్పుడు దీని మీద ఓట్ చోరీ అని కావాలని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, బీజేపీ లెడ్ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ రెండు ఒకళ్ళతో ఒకళ్ళు కుమ్మక్కయ్యి ఇలా ఓట్లు తీసేశారు అని విపక్షాలు, కాంగ్రెస్, ఇండియా కూటమి చాలా ఎక్కువ ప్రచారం చేస్తుంది. అండ్ బీహార్లో ఈ స్పెషల్ డివిజన్ కింద ఆల్మోస్ట్ 68 లక్షల ఓట్లు, 69 లక్షల ఓట్లు సుమారుగా తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ వాటిని రీచెక్ చేసిన తర్వాత ఇట్ ఈస్ కేమ్ డౌన్ టు 47 ల్యాక్స్. అంటే 47 లక్షల మంది అక్కడ లేని వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, వాళ్ళ ఓట్లు ఇంకా ఓటర్ లిస్టులో కంటిన్యూ అవుతాయి. దట్స్ వాట్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ బీహార్. ఇప్పుడు అవి తీసేసినందువల్ల ఓకే, జెన్యున్గా ఉన్న ఓటర్లు ఓటేస్తారు, ఎవరికి వేస్తారు ఏమిటి తర్వాత. కానీ రేపు పొద్దుట పొరపాటున కనుక, అంటే అది జరిగితే జరగచ్చు, ఇదే లేదు. ఎందుకంటే బీహార్లో గత 3 టైమ్స్గా నితీష్ కుమార్ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు కనుక ఇట్ మే హ్యాపెన్. బట్ ఎట్ ది సేమ్ టైం మళ్ళీ కనుక నితీష్ కుమార్ పవర్లోకి వస్తే వచ్చే ప్రధానమైన ఆరోపణ ఏమిటంటే ఓట్లు తీసేశారు ఎస్ఐఆర్ కింద, ఆ కారణంగా మేము ఓడిపోయామని వస్తుంది. దిస్ ఈజ్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఇఫ్ ఎట్ ఆల్ నితీష్ కుమార్ ఆర్ బీజేపీ లెడ్ గవర్నమెంట్, ఎన్డీఏ లెడ్ గవర్నమెంట్ కమ్స్ టు పవర్ ఇన్ బీహార్ అగైన్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ హ్యాస్ అనౌన్స్డ్ టుడే, ఈరోజు అనౌన్స్ చేసింది ఏమని, 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇంక్లూడింగ్ వెస్ట్ బెంగాల్, ఐ థింక్ తమిళనాడు కూడా ఉంటుంది దాంట్లోనూ, వీటిలో ఎస్ఐఆర్ ప్రారంభిస్తాము అని. బహుశా అది ఫేజ్డ్ మేనర్లో జరుగుతుంది మొత్తం 12 రాష్ట్రాల్లోనూ, 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో. ఫస్ట్ ఫేజ్లో ఐ థింక్ బీహార్ వెస్ట్ బెంగాల్ వెల్కమ్. వెస్ట్ బెంగాల్ రాగానే జరిగేది ఏమిటంటే, అంటే ఐ థింక్ రేపటి నుంచి మొదలవుతుంది వెస్ట్ బెంగాల్లో. ఏమని, కావాలని బీజేపీ మమ్మల్ని ఓడించడానికి చేస్తుంది అంతాను. లాస్ట్ టైం కూడా వాళ్ళు చాలా ప్రయత్నం చేసి ఓడిపోయారు, దే కుడ్ నాట్ సక్సెడ్. ఈసారి అలా సక్సెస్ కాలేదు కనుక మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఆర్ మాకు అనుకూలంగా ఉన్న ఓట్లు తీసేసి దీన్ని ఏదో చేస్తారు అని. దట్స్ వాట్ ఐ ప్రిజ్యూమ్. ఖచ్చితంగా మమతా బెనర్జీ, టీఎంసీ నాయకులు, తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఇదే ప్రచారం చేయబోతున్నారు. ఓకే, దాన్ని ప్రజలు ఎంతవరకు తీసుకుంటారు, ఏమిటి దాని రిజల్ట్ ఎలా ఉంటుంది ఏంటి నేను ఇప్పుడప్పుడే చెప్పలేను కానీ, బట్ ఇట్స్ గోయింగ్ టు బి సీరియస్ గేమ్.